రాష్ట్రాలలో వెలిసిన ఒక్కో అమ్మవారి శక్తి ఒక్కో రకంగా జనాన్ని కాపాడుతూ విశేష పూజలు అందుకుంటోంది. ఆ వరుసలోనే విజయనగరంలో వెలిసిన ఆరాధ్య దైవం, మొక్కులు తీర్చే కల్పవల్లి పైడితల్లి అమ్మవారి గుడిలో అద్భుతం జరగటం మామూలే. ఈ తల్లి ఉత్తరాంధ్రుల కల్పవల్లి, గజపతుల ఆడపడుచు, వాత్సల్య తరంగిణి, అమృతవర్షిణి, సకల కళ్యాణ గుణరూపిణి శ్రీ పైడితల్లి అమ్మవారు. ఒక్కసారి చరిత్రలోకెళ్తే బొబ్బిలి యుద్ధం వద్దని అన్నను వారించి దాన్ని నిలువరించడానికి చివరి వరకు ప్రయత్నించి అన్న మరణంతో తనువు చాలించి సమాజహితమే తన అభిమతమని ప్రబోధించిన పుణ్యమూర్తి పైడిమాంబ. మనిషిగా పుట్టి లోకహితం కోసం పరితపించి దైవత్వాన్ని పొందిన ఆ తల్లి చరితం ఆదర్శనీయం. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో పైడితల్లి అమ్మవారి ఆలయం ఒకటి. ఈ ఆలయం విజయనగరం పట్టణంలో ఉంది. కొలిచిన వారికి కొంగు బంగారమై అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటున్నది. ఇక్కడ ఓ అద్భుతం జరిగింది. ఇది ఎప్పుడూ ఎక్కడా జరగనిది. మామూలుగానే హుండీలో సమర్పించిన కానుకల ఆదాయాన్ని ఆ మధ్య పైడితల్లి అమ్మవారి కళ్యాణ మంటపంలో లెక్కించారు. మొత్తం మీద 90 రోజులకు సంబంధించి చెదురుగుడి, వనంగుడి హుండీల్లో సమకూరిన ఆదాయాన్ని లెక్కించగా వాటిలో ఫారిన్ కరెన్సీ కనిపించి లెక్కింపుదారులు షాక్ అయ్యారు. ఇది ఎలా సాధ్యమో వారికే అర్థం కాలేదు. ఈ కరెన్సీని పరిశీలించి చూడగా $18 యుఎస్ఏ కరెన్సీ, 10 సింగపూర్ డాలర్స్, కువైట్కు 1 దినార్, యుఏకి చెందిన 10 దిర్హమ్స్, నేపాల్కు 10 రూపీస్ విదేశీ కరెన్సీ హుండీల్లో గుర్తించారు. చెదురుగుడి హుండీల నుంచి 35,18,290 నగదు, 50 గ్రాముల 100 మిల్లీగ్రాముల బంగారం, 601 గ్రాముల వెండి లభించాయన్నారు. అలాగే వనంగుడి హుండీల నుంచి 7,13,082 నగదు, 1 గ్రాము 40 మిల్లీగ్రాముల బంగారం, 45 గ్రాముల వెండి లభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పైడితల్లి భక్త బృందం, సేవా సమితి సభ్యులు, పాలక మండలి సభ్యులు, కెనరా బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం వచ్చి మరీ అమ్మవారికి ఇంత భక్తితో నగదు ముడుపుగా వేసిన ఆ భక్తుల భక్తి గొప్పతనాన్ని అంతా ప్రశంసిస్తున్నారు.